దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో లాగే ఈసారి కూడా సుదీర్ఘంగా 7 దశల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ జరిగితే మళ్లీ జూన్ 1న 7th స్టేజ్ పోలింగ్ ఉంటుంది. 2019లోనూ ఇలాగే ఎన్నికలు సుదీర్ఘంగా జరగడంతో ఎండాకాలంలో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఈసారి దశలను తగ్గించాలని వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈసీకి విజ్ఞప్తులు అందాయి. కానీ అది సాధ్యపడలేదు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎంపీ సీట్లకు కూడా మే 13న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ స్టార్ట్ అవుతోంది. ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్, మే 7న థర్డ్, మే 13న ఫోర్త్, మే 20న 5వ దశ, మే 25న 6, జూన్ 1న 7వ దశతో ఎన్నికలు పూర్తవుతాయి. సార్వత్రిక ఎన్నికలు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కౌంటింగ్ జూన్ 4న నిర్వహిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్లో 5, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో 4 దశల్లో, ఛత్తీస్గఢ్, అస్సాంలో 3 దశల్లో, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. మిగిలిన 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేయనుంది. ఈ ఎన్నికల్లో 97 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటు వేస్తారు. 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది ఈసీ. 1.5 కోటి మంది పోలింగ్ సిబ్బంది డ్యూటీలో ఉంటారు. ఈ ఎన్నికల కోసం 55 లక్షలకు పైగా ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి తమ పేరు నమోదు దగ్గర నుంచి ఎన్నికల్లో అక్రమాలపై కంప్లైంట్ చేయడం దాకా అంతా ఆన్లైన్లో యాప్స్ ద్వారా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మళ్లీ జూన్ 6 వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది.